ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడి యొక్క నీలలోహిత అనే నామం యొక్క అర్థాన్ని, ఆ నామాన్ని ఎందుకు ఆయనకు అలాగ పెట్టవలసి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ అమ్మవారికి చెప్పి ఆయన ఆ గరళాన్ని మింగాడా లేదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఐదవ తనం కోసం పెళ్లిలో మంగళసూత్రం కట్టేటప్పుడు ఏదో ఒక తంతు కింద మంగళసూత్రం కట్టడం కాకుండా ఆ సర్వమంగళాదేవి అయినటువంటి అమ్మవారిని, గౌరీదేవిని ప్రార్థన చేసి ఆవిడకి పూజ చేసి అప్పుడు ఆడపిల్ల మెడలో తాళి కట్టిస్తారు. చూడండి, లోకంలో చాలామంది మగవాళ్ళకి ఒక దురలవాటు అనాలా, అది ఏమిటో మరి, మగవాడి నన్ను అహంకారం అనాలో తెలియదు కానీ చాలామందికి ఒక గుణం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్తున్నారనుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పరు. అదేంటండి చెప్పకుండా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరైనా వస్తే చెప్పాలి కదా, చెప్పకుండా వెళ్ళిపోయారు ఏమిటి అంటే, నీకు చెప్పేదేంటి, మగవాళ్ళకి అన్నాక బోల్డు పనులు ఉంటూ ఉంటాయి, అన్నీ చెప్పి వెళ్ళాలంటే ఎక్కడవుతుంది అంటారు. అలాగే వచ్చినప్పుడు కూడా ఇంత ఆలస్యం ఏంటంటే, బయట బోల్డు పనులు ఉంటాయి, ఆలస్యం అవుతుంది అంటారు కానీ ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అన్న విషయాన్ని చెప్పరు. కానీ ఇక్కడ పరమేశ్వరుడు లోకంలో ఆడవాళ్లతో, ముఖ్యంగా భార్యతో ఎలా ప్రవర్తించాలో శంకరుడు నేర్పుతున్నాడు. ఆవిడ మగవాళ్ళకి గుండెకాయండి. రక్తం, మాంసం, మేధ, స్పృహ అన్నీ ఆవిడై వండిపెట్టి కంట్లో పాపల తల్లిలా కాపాడుకుంటూ వస్తుంది. అయితే ఏమండి వచ్చేసరికి టీవీ చూస్తూ కూర్చుంటుంది, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వదు, అలాంటి వాళ్ళని మీరు ఇంతలాగా అంటున్నారేంటి అంటారేమో. అలా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి. కానీ భార్య భర్త అన్న తర్వాత ఒకళ్ళకొకళ్ళు నమ్మకంగా, ఒకళ్ళకొకళ్ళు అనురాగంగా ఉంటేనే అది ఆ సంసారం ఎంతో బాగుంటుంది. లేకపోతే పెళ్ళైన 2-3 ఏళ్లకే విసుగులు వచ్చేయడం, ఆ తర్వాత జరగకూడనివన్నీ జరగడం, ఈ పెళ్లి చేసిన తల్లిదండ్రులందరూ తల బాదుకుంటూ కూర్చోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆవిడకి చెప్పడానికి అదొక పెద్ద అహంకారం అడ్డొచ్చినట్టుగా మనం ఉండకూడదు, ఈ మగవాళ్ళు కూడా. అలాగే ఆడవాళ్ళు కూడానండి, బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికో వెడదాం అనుకున్నారు. ఇప్పుడు చూడండి, చాలామంది ఈ సత్సంగాలని అంటున్నాయి, తర్వాత కిట్టి పార్టీలను చేసుకుంటున్నారు. ఏదో ఇంట్లో పనులకి కాస్త విభిన్నంగా చేసుకుని ఆ రోజుకి కాసేపు అలా రిలాక్స్ అవుతామండి అంటారు. తప్పులేదు, కరెక్టే. కానీ వెళ్ళేటప్పుడు ఏమండి ఫలానా రోజు మేము కిట్టి పార్టీ కింద, అంటే ఏదో చిన్నగా అందరం కూర్చుని కాసేపు సరదాగా ఒక గంట 2 గంటలు ఫలానా వాళ్ళ ఇంట్లో ఉంటాం, ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు అక్కడ కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకొని వస్తాం. కాబట్టి ఆ రోజు వెడతామన్న విషయం ఎప్పుడో చెప్పేశాను కదండి అనకుండా వెళ్ళే రోజు కూడా ఒకసారి చెప్పాలి. చెప్పి ఆ వచ్చే టైంకి భర్తకి ఏం కావాలో అన్నీ సమకూర్చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, ప్రశాంతంగా కూర్చోవచ్చు. లేకపోతే ఈ సెల్ ఫోన్లు ఒకటి వచ్చాయి కదండి, ఇలా వెళ్ళి అక్కడ కూర్చోగానే ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక, ఏం వండిందో తెలియక, ఏం తినాలో తెలియక ఫోన్ చేస్తే, ఎక్కడికైనా వెడితే చాలు బాబోయ్, ఇలా వెళ్ళడం తరువాయి మళ్ళీ ఫోన్ వచ్చేస్తుంది ఈయన దగ్గర నుంచి అనుకుంటూ ఉంటారు ఈ ఆడవాళ్ళు కూడా. కాబట్టి ఎక్కడికైనా భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్యతో చెప్పి ఫలానా చోటుకి వెడుతున్నానని చెప్తే చాలు, ఫలానా టైం కల్లా ఒక గంటలో వస్తాను, అరగంటలో వస్తాను అంటే ఆ అరగంటకి ఇంకో అరగంట వేసుకుంటుంది కాబట్టి సరిపోతుంది. అలాగే భార్య కూడా ఎక్కడికైనా వెళ్ళినా సరే చెప్పాలి. అది కూడా భర్తకి కావాల్సినవి అన్నీ సమకూర్చేసి, ఆ వండాల్సినవేవో వండేసి పొద్దున్నే పెడుతోందనుకోండి, ఏ 11కో 12కో పెట్టుకున్నారు. భోజనానికి ఆయనకి కావాల్సినవన్నీ పెట్టి సమకూర్చాలి కదండీ. ఇంట్లో ఎవరైనా ఉంటే పర్వాలేదు, వాళ్ళకి అప్పచెప్పచ్చు. లేదు, ఏ అత్తగారు గానీ, కోడలు గానీ ఎవరూ లేరనుకోండి, అప్పచెప్పకుండా వెళ్ళిపోయినట్టయితే అక్కడ ఆవిడ తినేస్తుంది. మరి ఈయన సంగతి? కాబట్టి భార్యాభర్తలు ఎవరికి ఎవరు ఎలా మర్యాద ఇచ్చుకోవాలి అన్నది పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఆవిడ పరమేశ్వరుడికి పార్వతీదేవి యొక్క శక్తి తెలియదుటండి, తెలుసు. కానీ లోకానికి మర్యాద చెప్పడం కోసం అలా చెప్తున్నాడు. ఆయన శక్తి ఆవిడికి తెలుసు, ఆవిడ శక్తి ఆయనకి తెలుసు. ఎవరు ఎటువంటి వారో ఇద్దరికీ తెలుసు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు. శంకరుడు లోకానికి మర్యాద నేర్పుతున్నాడండి. ఆయన ఏమన్నారంటే పార్వతీదేవితోటి, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువై ఉంటకు నార్తుల ఆపద గెంటింపక ఫలము కాదే కీర్తి మృగాక్షి. పార్వతీ పరమేశ్వరులు పరిపాలనకు
పరిపాలకులు అని స్తోత్రం చేస్తున్నందుకు ఈ ఆపద నుంచి బిడ్డలను కట్టెక్కించాలి. వాళ్ళు అన్నారు కదండి, మీరే పరిపాలకులు స్వామి, మీరే ఈ ఆపద నుంచి గట్టెక్కించాలని దేవతలందరూ అడిగారు. అప్పుడు ఈ ఆపద నుంచి పిల్లల్ని తల్లిదండ్రులే గట్టెక్కించాలి కదండి. ఇది చెయ్యడానికి మనం పనికొస్తామా, ఇది చెయ్యకుండా ఉండడానికి పనికొస్తామా అన్నది తల్లిదండ్రులు ఎప్పుడూ బిడ్డల విషయంలో ఆలోచించకూడదు. ఈ పని చెయ్యకుండా ఉన్నందుకు మనకి ఈ పదం ఎందుకు, చెయ్యలేకపోతే అన్న విషయంగా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లల్ని కాపాడుకుంటూ ఉండడానికి, వాళ్ళని కాపాడుకోవడం అంటే ఆదుకోవడం. ఇప్పుడు తండ్రి దగ్గర ఒక 4, 5 కోట్ల డబ్బు ఉందనుకోండి ఉదాహరణకి. కొడుకు మామూలుగా ఓ ఐటీ కంపెనీలోనో ఇందులోనో ఉద్యోగం చేస్తున్నాడు. వాడు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కొనుక్కుంటున్నాడే అనుకోండి, ఈ రోజుల్లో కట్టుకోవడం కంటే కొనుక్కుంటున్నాడు ఒక అపార్ట్మెంటు. అది గేటెడ్ కమ్యూనిటీ అయ్యుండొచ్చు, ఓ 3 బెడ్‌రూమ్‌ది అయ్యుండొచ్చు. ఏ మంచి పట్టణంలో అయితే ఎంత లేదన్నా పోనీ హైదరాబాద్‌లోనే అనుకుంటే ఒక 1,00,00,000, 1,50,00,000, 1,40,00,000 ఉంటుంది. అయితే నాన్న ఇలా ఇల్లు కట్టుకుంటున్నాను, నాకింత లోనొస్తోంది. లోను ఇంతే వస్తుంది. కాబట్టి ముందుగా వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వాలి కాబట్టి నాకొక 25,00,000 సర్దు, మళ్ళీ నీకెప్పుడో ఇచ్చేస్తాను అన్నాడనుకోండి. నీ దగ్గర 3, 4 కోట్లున్నప్పుడు ఒక 25,00,000 పిల్లవాడికి, కడుపున పుట్టిన పిల్లవాడికి సర్దలేనటువంటి పరిస్థితిలో లేవు కాబట్టి సర్దితే అది ఆ పిల్లవాడు సంతోషిస్తాడు. మనకి తృప్తిగా ఉంటుంది. అంతేగాని ఆ డబ్బంతా కూడబెట్టేసుకుని, అబ్బబ్బే! నాకు అవసరం రా, దాని మీద వచ్చే వడ్డీతోటే కదా నేను నెలంతా గడుపుతున్నాను. మళ్ళీ వీళ్ళొచ్చినప్పుడు, మీకు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అవి అయినప్పుడు, మీ పిల్లలకి ఫంక్షన్‌లయినప్పుడు అవన్నీ చూసుకోవాలి కాబట్టి నాకివ్వడానికి కుదరదు అంటే, అటువంటి తల్లిదండ్రులు ఉండకూడదు. ఎప్పుడైతే పిల్లలకి అవసరం అవుతుందో అప్పుడు ఆదుకోవడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలి. అదేవిధంగా కోడలికో, కొడుకుకో, కూతురుకో, అల్లుడికో, పిల్లలకో, మనవలకో ఎవరికో ఒకళ్ళకి ఒంట్లో బాగుండలేదు. అమ్మా, ఇలా ఒంట్లో బాగుండలేదు, నేను ఒక్కడిని చేసుకోలేకపోతున్నాను, కొంచెం ఒక నెల్లాళ్ళు 2 నెలలు నువ్వు ఇక్కడ సాయంగా ఉండాలమ్మా అని కొడుకో కూతురో ఫోన్ చేసి చెప్పారనుకోండి, వెంటనే పరిగెత్తి వెళ్ళగలగాలి. మనకు ఓపిక ఉండి, మనమే మరీ మంచం మీద పడిపోయి ఉంటే వాళ్ళు ఎలాగో అడగరు అనుకోండి. ఓపిక ఉన్నప్పుడు వెళ్ళి చేయగలగాలి. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళకి అదొక అండగా ఉంటారు. అండగా ఉన్నప్పుడు వాళ్ళకి భయం ఉండకుండా ఉంటుంది. అయ్యో! సమయానికి వచ్చింది, పాపం నన్ను జాగ్రత్తగా చూసుకుంది అనేటటువంటి విషయం తెలుసుకుని, రేపొద్దున వాళ్ళు కూడా ఏదైనా అవసరమైనప్పుడు మనం కూడా ఇలా వెళ్ళగలగాలి, వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి విషయాలు చెయ్యకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ తల్లిదండ్రుల పదవికి అర్థం ఉండదు. కాబట్టి ఈ దేవతలని, ప్రజల్ని అందరినీ ఆదుకోవడానికి హాలాహలం పుచ్చుకుంటాను అన్నాడు. భార్యకి తెలియదని కాదు కానీ నచ్చచెబుతున్నాడాయన. పరహితము సేయనెవ్వడు పరహితండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అన్నారాయన. ఇది భాగవతంలో వస్తుంది మనకి ఈ శ్లోకం. సప్తధాతవులకు జీర్ణం కావలసిన పద్యాలు అమృతంతో రాసేశారండి భాగవతంలోను. పరహితం చేసిన వాడిని పంచభూతాలు కాపాడుతూ ఉంటాయి. పరహితం అంటే ఇతరులకు సాయం చేసిన వాడిని, ఇతరులకు ఆ అవసరాన్ని బట్టి సాయం చేసిన వాళ్ళని పంచభూతాలు కాపాడుతూ ఉంటాయి. అంటే పరమేశ్వరుడే కదండి పంచభూతాలను శాసించేవాడు. కాబట్టి ఆయన చెబుతాడనమాట, ఈ సమయానికి వాడు ఆ ఫలానా సాయం చేశాడు, వాడిప్పుడు బాధలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి సాయం చెయ్యి అని చెబుతూ ఉంటాడు. పరోపకార పరాయణుడై జీవితం గడుపుతున్న వాడికి ఒక ప్రమాదం జరగవలసి వచ్చి ఆయన పడిపోతుంటే పృథ్వీ కన్నతల్లై పట్టుకుంటుంది, అమ్మాయి పరుపై కాపాడుతుంది, ఆకాశం అగ్ని అమ్మ ఒడి అయి కాపాడతాయి. అలా కాపాడబడిన వారు ఎందరో ఉన్నారండి. ఆ సమయానికి భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నవాడు ఆ సమయానికి, వాళ్ళకి ఆపదొచ్చే సమయానికి ఈ రకంగా పంచభూతాలతోటి కాపాడబడిన వాళ్ళు చాలామంది, ఎంతోమంది పుణ్యాత్ములు ఉన్నారు. ధర్మాలలోకెల్లా ధర్మం పరులకు ఉపకారం చేయడమే. త్రికరణ శుద్ధిగా ఉపకార బుద్ధి తప్ప దానిలో ఆయనకు కించిత్ స్వార్థం కానీ ప్రతిఫలాక్ష కానీ లేదు. లేనివాడిని సర్వేశ్వరుడు రక్ష చేస్తూనే ఉంటాడు. పరమేశ్వరుడికి అటువంటి ప్రతిఫలాక్ష లేదు. ప్రతిఫలాపేక్ష లేనివాడిని కూడా పరమేశ్వరుడు రక్షిస్తూనే ఉంటాడు. శివకేశవుల భేదాలు ఎక్కడున్నాయండి అసలు? స్పష్టంగా చెప్తున్నారైనా. పుట్టింటి బంధం చెబుతూ లోకాలను రక్షించవలసిన శ్రీ మహావిష్ణువు అయిన మీ అన్నగారు, ఆయన కూడా ఈ ఉపద్రవంలో ఇరుక్కున్నాడు.
ఎందుకని చెప్తున్నాడాయన? ఉపద్రవంలో ఎందుకు ఇరుక్కున్నాడాయన? ఆయన సపోర్టుగా ఉన్నాడు కదండీ అక్కడ తాబేలు రూపంలో. ఆయన ఇబ్బంది పడుతూ వచ్చి ఉండగా లోకాలను కాపాడితే మీ అన్నయ్య సంతోషిస్తాడు. ఆయన విశ్వం విష్ణువు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్వం మొదటి నామం కదండీ! ఆయన విశ్వం విష్ణువు అన్నారు. అసలు విష్ణువు అనే ఆయనకి అనేక పేర్లు. విశ్వమే ఆయన. అంటే విశ్వం అంటే భూగోళం అంతా, ప్రపంచం అంతా ఆయనే. కాబట్టి ఆయనకి మనం విష్ణు సహస్రనామం చదువుతుంటే విశ్వం అన్న పేరు చదివామనుకోండి, మొత్తం ఆయన నామాలన్నీ అందులోకి వచ్చేసినట్టే. మిగిలిన ఈ నామాలన్నీ వ్యాఖ్యానాలే. భాగవతంలో శుకుడు ఒక మాట అంటాడు, హరిమయము విశ్వమంతయు అని. విశ్వమంతా హరిమయం, పరిమాణము కూడా ఆయన లేనిది లేదు. కాబట్టి పరమేశ్వరుడు ఇటు అన్నగారి వెంపు అంటే పుట్టింటి వెంపు కూడా బంధం చెబుతూ ఆయన అన్నాడు, హరి అంటే అమ్మవారికి అన్నగారు కదండి, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. హరిమదిని ఆనందించిన హరిణాక్షి జగంబుల నెల్ల ఆనందించున్, హరియును జగములు మెచ్చగా కరళము వారించుటొప్పు కమలదలాక్షి అన్నాడాయన. కాబట్టి పుట్టింటి వెంపు నుంచి నరుక్కొస్తే అసలు ఆడవాళ్ళు తొందరగా లొంగుతారన్న విషయం ఈ మగవాళ్ళకి చెప్పాలి అన్నట్టుగా కూడా పరమేశ్వరుడు చెప్పాడనే అనుకుందాం. కాబట్టి అనోరణీయాం మహతో మహీయాం, మహానుభావుడు అంతటా నిండిపోయి ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందితే లోకాలన్నీ సంతోషిస్తాయి. అందువలన విషాన్ని పుచ్చుకుంటాను, నీకేమైనా అనుమానమా అన్నట్లుగా హాలాహలాన్ని ఒక పండులా తిని ప్రాణికోట్లను రక్షిస్తాను. పార్వతి భయపడకు, తాగను అని అన్నాడు. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియన్, రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికజాబ్జముఖి. చూడండి, చిన్న కిస్మిస్ పండు ఉంటుంది చూసారా, అంత చిన్న పండుగ నోట్లో వేసేసుకున్నట్లు వేసుకుంటాను. నా ముందు అదెంత, దాని బతుకెంత. పిల్లలను ఆపదలోకి తీసుకుని వెడుతుందా, ఈ ప్రాణికోట్లను రక్షిస్తాను. ఇది శంకరః, సంకరోతి ఇది శంకరః, లోకాలను రక్షజేయగలడు. ఆయన ధాటికి పరాక్రమానికి ఎదురు లేదు కదండి. ఇంత అని కొలవగలిగిన వాడు ఆయనని అలా కొలిచేవాడు ఏ మొనగాడు కూడా ప్రపంచంలో లేడు. ఎంత ఆపద అని చెప్పగలరేమో కానీ ఎంత ఆపదనైనా ఆపగలిగిన ఆయన శక్తిని మనం ఇంత అని చెప్పలేం. కాబట్టి ఆయన భీమః, ప్రాణికోట్లను రక్షిస్తాను. చక్కగా వికసించిన తామర పువ్వు వంటి ముఖం ఉన్నదానా, అలా చూస్తూ ఉండు అన్నాడు. వికచాబ్జముఖి అంటే అక్కడ చూడండి, కమలదలాక్షి, పర్వేందుముఖి, వికజాబ్జముఖి అంటే ఎంత బాగున్నదండి. అమ్మవారి ముఖం గురించి ఆయన వర్ణన చేస్తుంటే కమలదళాక్షి, కమల వంటి రేకులు వంటి కమల పువ్వు వంటి ముఖము కలిగినదానా. దళములు అంటే కమలదళములు అంటే కమల పువ్వు యొక్క రేకులు వంటి కళ్ళు కలదానా. పర్వేందుముఖి, ఇలాంటివన్నీ కూడా ఎంతో అందంగా ఉంటాయి. కాబట్టి ఆయన ఆ రకంగా ఆవిడికి చెబుతున్నారు. అలా చూస్తూ ఉండు అంటే ఆవిడ మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంది. శుకుడు ఈ మాట చెప్పేవరకే పరీక్షితు విన్నాడు. భర్త ఎంత పనికి మాలిన వాడైనా మంచంలో ఉంటే వెళ్ళిపోతాడేమో అన్న అనుమానం వస్తే నన్ను తీసుకుని వెళ్లకుండా వెళ్ళిపోతున్నాడని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది ఆడది. లోకంలో ఆవిడికన్నా నిత్యసుమంగళి లేదు కదండి. అమ్మవారి కంటే నిత్యసుమంగళి ఎవరూ లేరు. ఆవిడికన్నా అమ్మల కన్నా అమ్మ లేదు. భర్తని విషం తాగమని ఎలా అడిగిందయ్యా, ఎలా ఒప్పుకుంది అన్నాడు. పరీక్షిత మహారాజు అలానేసరికి సుఖబ్రహ్మగారు అన్నాడు, మృంగిడివాడు విభుండని మృంగిడిది గరళమనియు మేలని ప్రజకున్ భృంగమని సర్వమంగళ మంగళసూత్రంబును ఎంత మది నమ్మినదో అన్నాడు ఆయన. హాలాహల భక్షణ కథ విన్నవారికి మంగళసూత్రాలు నిలబడతాయండి. భర్త హాలాహలం మింగుతున్నాడని తెలుసు. సర్వమంగళ అయిన ఆవిడ అనుగ్రహం ఉంటే ఎటువంటి వారి మంగళసూత్రాలు నిలబడతాయి? భర్త ఎంత ప్రమాదంలో ఉన్నా మంగళసూత్రం నిలబడుతుంది. అటువంటి తల్లి మంగళసూత్రానికి ఆపద వస్తుందిటండి. ఆవిడికి తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకము. మమ జీవన హేతున అని కదా కడతాడు. ఆయన ఎటువంటి వాడు? మన్మధుణ్ణి కాల్చినవాడు పరమేశ్వరుడు. ఆడదానికి తాళి కడతాడా? అటువంటి వాడితో తాళి కట్టించుకున్న వాడికి తానే చెరుకు విల్లు పూలబాణాలు పట్టుకుని శివకామ సుందరి అయి నిలబడింది ఆవిడ. అది ఆవిడ ప్రథమ విజయం.
లోకానికి తండ్రిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టింది. ఆయన వచ్చి ఆవిడ మెడలో తాళి కట్టాడు. కడుతున్నప్పుడు ఎంత పరమశివుడైనా వేదంలో మంత్రం ఇదే కదండి. మమ జీవన హేతునా, నేను ఉన్నానన్న గుర్తు నీ మెడలో మంగళసూత్రమే అన్నాడు. ఆయన హాలాహలం తాగినా నా మెడలోని మంగళసూత్రం చెక్కు చెదరదు, భర్తను హాలాహలం మింగమని అన్నది పార్వతీదేవి. అది ఆవిడ ఎలా అనగలిగిందండి అంటే, ఆవిడ ఆయన కట్టిన మంగళసూత్రం మీద అంత నమ్మకంతో అనింది. సర్వమంగళ శక్తి అటువంటిది. పార్వతీదేవి అనుగ్రహం అంటే సామాన్యమైంది కాదండి. ఆ తల్లి అంత గొప్ప పసుపు కుంకాలను ఇవ్వగలదు. ఆవిడ సువాసిని నుండి కోరుకునేది ఏదైనా ఉంటే ప్రతిరోజు ఆవిడిచ్చిన సుమంగళీతత్వం కాబట్టి పార్వతీదేవి మూర్తి దగ్గర ప్రతి సువాసిని కించిత్తైనా అంటే గోరంతైనా సరే కుంకుమ వేసి నమస్కరించేయాలి. అందుకనే ఆడవాళ్ళు కుంకుమ పూజ చేసేటప్పుడు శ్రద్ధగా భక్తిగా ఒక్క గౌరీ పూజ చేసి కన్యాదానం చేసే ముందు చేసేదే కాదు, ప్రతినిత్యము కూడా అమ్మవారికి కాస్త అమ్మవారి దగ్గర ఇంత కుంకుమ వేసి, అమ్మ నా మంగళసూత్రాలని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి, నిలబెట్టు తల్లి అని అంటే, ఆవిడ సర్వమంగళ శక్తి కదండి. ఆవిడ అంత జాగ్రత్తగా ముత్తైదువుగా ఉండేటట్టుగా వరం ఇస్తుంది. శంకరులు ఇంత కష్టపడి ఆయన విషం మింగితే ఆ పద్యాన్నే పట్టుకున్నారు. ఆయన హాలాహలం తాగాడు అంటారు కానీ నీ మెడ మంగళసూత్రం గొప్పదనమమ్మా అన్నారు. నీ మంగళసూత్ర మహత్యంలో హాలాహలం తాగినా బతికాడు, అది అసలు రహస్యం అన్నాడు. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అంటారు కదండి, నీ చెవులకు పెట్టుకున్న తాటంకాల మహిమ చేత శంకరుడు హాలాహలాన్ని తాగగలిగాడు. ఆ తాటంకాలు సాక్షాత్తు సూర్యచంద్రులు. నీ చెవికి పెట్టుకునే ఆభరణాలని తాటంకాలు అన్నారు. అవి కూడా సౌభాగ్య చిహ్నాలే. కాలమే నీ చెవి ఆభరణమై ఉండగా కాలంలో ఎలా పడిపోతాడాయన అన్నారు. అందుకే తాటంకాలు అంటే చెవిదిద్దుల గురించి మనం చెప్పుకున్నాం కదండి. చెవిదిద్దులు భర్త ఎదురుగుండా తీసి చెవులు బోసిగా ఉంచుకోవడం మాత్రం చేయకూడదు. అందుకే ఎప్పుడైనా సరే చెవులు ఏమైనా మనం పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళేటప్పుడు ఆ గొలుసులకో వాటికి మ్యాచింగ్ల కింద చీరలకనో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు భర్త ఆ గదిలో లేకుండా చూసుకుని అవి మార్చేసుకోవాలి. అది కూడా శుక్రవారం మంగళవారం కాకుండా మార్చుకుంటే మరీ మంచిది. ఎందుకంటే అవి 5వ స్థానానికి చిహ్నాలు. సౌభాగ్య చిహ్నాలు ఎప్పుడూ కూడా గాజులు ఒకటి, చాలామంది కూడా మ్యాచింగ్ గాజులు అవి వేసుకుంటూ ఉంటారు. రేపు ఎక్కడికో ఫంక్షన్కి ఎడతాము, లేకపోతే రేపు ఈ బజార్లోకి ఎడతాం, ఈ చీర కట్టుకుంటాం, ఈ చీరకు మ్యాచింగ్, ఈ డ్రెస్కి మ్యాచింగ్ అనుకుంటే ముందు రోజే మార్చేసుకుని కూడా మంచిది. శుక్రవారం మంగళవారం నాడు దీపాలు పెట్టిన తర్వాత అంటే అసుర సంధ్య వేళ 6 దాటిన తర్వాత ఇలాంటివి పనులు చేయకూడదు. ఆడవారికి 5వ తనం ఎప్పుడూ కూడా ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లే చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. అది తెలియనితనమో ఏమిటో అంటారు. చాలామంది కూడా చూడండి ఈ రోజుల్లో అసలు బొట్టు పెట్టుకున్నామా లేదా అన్నట్టుగా ఉండి చేతులకి గాజులు, మెడలో ఒక మంగళసూత్రం మాత్రం ఉంచుకుంటున్నారు. ఇంకా అంతవరకు రాలేదు. చాలామంది ఈ కొంతమందిని చూసి టీవీలో వాళ్ళని చూసి తీసేసి ఏదో మ్యాచింగ్లు వేసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, లేరని కాదు. కానీ ఇటువంటివన్నీ కూడా చూసి మనం నేర్చుకుని పాడైపోతున్నాం. మన చేతులారా మన 5వ తనాన్ని తగ్గించుకుంటున్నట్టుగా చేస్తున్నారు ఈ జనాలందరూ అనేటటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. పెద్దవాళ్ళు చెబితే చాదస్తమని కొట్టుపడేస్తున్నారు. అలా ఉండకపోతే బాగుండదా? నేను బాగానే ఉన్నాను కదమ్మా ఆరోగ్యంగాను, ఎందుకు అస్తమాటు ఆ గాజులేసుకో, బొట్టు పెట్టుకో అని సతాయించేస్తావు ఆ పిల్లని అనేటటువంటి కొడుకులు కూడా ఉన్నారు. ఇక తల్లేం మాట్లాడుతుందండి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు రేపొద్దున దెబ్బతింటే ఎవరికి తెలుస్తుంది? అయ్యో ఆ రోజు అలా ఉండలేకపోయానే అని తర్వాత ఎంత తలబద్దలు కొట్టుకున్నా జరగవలసిన విషయాలు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు హాలాహలం అందరినీ తరుముకుని వచ్చింది. ఇప్పుడు పరమశివుడు బయటికి వస్తున్నాడు. ఆయనకందా ముందు వెళ్ళే వాళ్ళు ఎవ్వరూ లేరు. ముందు పెడితే హాలాహలం వస్తుంది. అందరూ ఆయన వెనక ఉన్నారు. సర్వేశ్వరుడు ఉన్నాడు, ఇప్పుడు మనల్ని ఏమీ అది చెయ్యదు అనేటటువంటి ఒక ధైర్యం ఇప్పటి వరకు అది మన వెంట పడింది. ఇప్పుడు దాని వెంట ఈయన పడుతున్నాడు. చూడాలి, ఆపద పరిగెడుతున్నది. ఇక్కడ శివతత్వం, నీలలోహిత తత్వం అంటే ఇదే. ఎవరిని పట్టుకుంటే ఆపద పరిగెడుతుందో ఆయనే నీలలోహితుడు కదండి. కాబట్టి ఇంతసేపు ఆ హాలాహలం జనాలందరినీ, దేవతలని అందరినీ కూడా పరిగెత్తిచ్చేసింది. అలా పరిగెత్తించిన హాలాహలం ఇప్పుడు పరిగెట్టాలి. ఎందుకు? పరమేశ్వరుడు బయలుదేరాడు కాబట్టి. అలా బయలుదేరినటువంటి పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని
ఏ రకంగా పుచ్చుకున్నాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.